హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏమంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో నడుస్తున్న సాంగ్. అవును, మీకు కూడా తెలిసే ఉంటుంది. కోర్ట్ మూవీ కొత్తగా రిలీజ్ అయింది కదా, దాంట్లో నుంచి వచ్చిన ప్రేమలో సాంగ్. అవును, ఒక పిక్తో ఎడిట్ చేస్తే లిరికల్ పెట్టిన అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. మీకైతే డెమో వీడియో అయితే చూపిస్తా. డెమో వీడియో చూసినాక తప్పకుండా కామెంట్, లైక్, షేర్ అయితే చేయడం అయితే మర్చిపోకండి గాయస్. ఓకే గాయస్, డెమో వీడియో అయితే చూసేద్దాం. డెమో వీడియో అయితే చూసేశారు కదా గాయస్. ఫుల్ వీడియో సాంగ్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే పెడతాను, అక్కడ వెళ్ళి చూడండి. నేనైతే పోస్ట్ చేస్తా వీడియోని అయితే. ఎడిటింగ్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు అయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి గాయస్. ఓకే గాయస్, మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు చూస్తున్నారు ఎలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసిన. మీరు కూడా ఓపెన్ చేయండి. మీకైతే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అయితే లింక్ ఇస్తా, ఇంపోర్ట్ చేసుకోండి. లేదా ప్రాజెక్ట్ రాకపోయిందనుకో మీకోసం XML ఫైల్ అండ్ ఆడియో అండ్ ఫైల్స్, ఫొటోస్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ కాని వాళ్ళకైతే నేనైతే ఒక వీడియో చేస్తా, కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసినాక ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ని అయితే సింపుల్గా మీకు సింపుల్ ట్రిక్లో చెప్తా అన్నట్టు, సింగిల్ పిక్లో చేసిన కాబట్టి మంచిగా వచ్చింది. మీకైతే ఇప్పుడైతే ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి 1.3 సెకండ్స్లా. ఓకే, నేనైతే ఒక పిక్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఓకే, నేనైతే ఒక పిక్ యాడ్ చేసుకుంటున్నా. దీన్ని అయితే లాస్ట్ వరకు అయితే చేసుకోండి, కిందికి తీసుకురండి ఫోటోని అయితే. ఓకే, మీకైతే ముందే ఇచ్చి ఉంటా, అంటే మీకైతే టెంపరీ అయితే చెప్తున్నా అన్నట్టు. ఫుల్ ప్రాజెక్ట్ అయితే మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంటుంది, ఏం చేంజ్ లేదు. అంటే కింద ఫోటో ఉన్నది కదా మీకైతే ఇచ్చిన, దీన్ని అయితే కాపీ చేసుకోండి. 3 డాట్స్ని ట్యాప్ చేయండి, కాపీ ఎఫెక్ట్ అని చేయండి, బ్యాక్ రండి. ఇప్పుడు యాడ్ చేసిన ఫోటోని అయితే ఎఫెక్ట్లో వెళ్ళండి, 3 డాట్స్ని ట్యాప్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. నాదే ఒక ఎఫెక్ట్ రాదు కాబట్టి నేనైతే ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నా. ఓకే, యానిమేషన్ అయితే యాడ్ అయిపోయింది ఫోటోకి అయితే. ఇప్పుడైతే మనకు లిరిక్స్ అయితే ఇది ఎఫెక్ట్ అయితే పెట్టాలన్నమాట. టెక్స్ట్ని అయితే ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లో వెళ్ళండి, 3 డాట్స్ని ట్యాప్ చేయండి, కాపీ ఫ్రీ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, అన్ని టెక్స్ట్ అయితే అన్నీ యాడ్ చేసుకోండి. సేమ్ ఎఫెక్ట్లో వెళ్ళండి, 3 డాట్స్ని ట్యాప్ చేయండి, పేస్ట్ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్నీ అలానే చేయండి. నేనైతే పెడుతున్నా చూడండి. లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్, స్కిప్ చేయకుండా. మీకైతే అర్థమవుతుంది అన్నట్టు ఎలా ఎడిట్ చేయాలో. నేనైతే అన్ని టెక్స్ట్కి అయితే యాడ్ చేస్తాను ఎఫెక్ట్ అయితే, మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అన్ని ఫొటోస్కి అయితే అన్ని టెక్స్ట్కి అయితే పెడితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేస్తున్నా. ఓకే, అన్ని ఫొటోస్కి అన్ని టెక్స్ట్కి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టడం అయితే అయింది. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు మీకైతే ఫాంట్ అనేది ఇస్తాను, చేంజ్ చేస్తా అంటే చేసుకోండి. ఫాంట్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇష్టమైన ఫాంట్ అయితే పెట్టుకోండి, లేకపోతే ఇదే మంచిగా ఉంది ఉంచండి లేకపోతే. ఓకే, ఫోటో అయితే అయిపోయింది.
యాడ్ చేయడం ఎఫెక్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే షేర్ బటన్ అయితే ట్యాప్ చేయండి. క్వాలిటీని అయితే ఎంచుకోండి, మీ ఇష్టం వచ్చిన క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి.